చాలా మంది ఫేస్ గ్లోయింగ్ కోసం చాలా ఫేషియల్స్ అనేవి చేపిస్తుంటాం అనమాట. అండ్ అలాగే చాలా యూజ్ చేస్తుంటాం ఆ క్రీమ్స్ ఈ క్రీమ్స్ అనేసి. సో అయినా కూడా కొంతమందికి నో రిజల్ట్. సో నేనైతే ఈరోజు న్యాచురల్ ఇంగ్రీడియంట్స్తో ఫేస్ గ్లోయింగ్ ఎలా తెచ్చుకోవాలి అంటే, నార్మల్గా మ్యారేజ్కి వెళ్తుంటాం, పార్టీస్కి, ఫంక్షన్స్కి ఇలాంటివి చాలా వరకు అటెండ్ అవుతుంటాం కదా. సో మన ఫేస్ అప్పుడు గ్లోయింగ్గా ఉండడానికి చాలా యూజ్ చేస్తుంటాం. సో నేనైతే చిన్న రెమెడీస్ యూజ్ చేస్తూ ఎలా చేసుకోవాలి ఏంటి అని మీకు చూపిస్తాను. అదేవిధంగా మీరు ఫాలో అయ్యి ట్రై చేయండి. ఎలా వచ్చిన నాకు కామెంట్ బాక్స్లో తప్పకుండా కామెంట్ షేర్ చేయండి. ఇప్పుడు లేట్ చేయకుండా ఆ రెమెడీస్ ఏంటి, దానివల్ల యూజ్ ఏంటో చూసేద్దాం. హలో అండి, హాయ్, నేను మీ పద్దుని అండ్ మీరు చూస్తున్నారు లక్ష్మి గ్యాలరీ. అండ్ టుడే అయితే నేను ముందు మంచి ఇంట్రెస్టింగ్ టాపిక్తో వచ్చేసాను. ఆ టాపిక్ తెలుసుకునే ముందు ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియో అనేది షేర్ చేయండి అండ్ లైక్ చేయండి. సో ఇప్పుడు టాపిక్ ఏంటి, దానివల్ల యూజ్ ఏంటో మనం వీడియోలోకి వెళ్ళి తెలుసుకుందాం. సో చూడండి, ముందుగా నేను ఫేస్ ప్యాక్ కోసం ఒక ఎంటీ బౌల్ తీసుకున్నానండి. సో ఆ ఎంటీ బౌల్లో నేను 1 టేబుల్ స్పూన్ వరకు శనగపిండిని యాడ్ చేసుకుంటున్నాను. సో శనగపిండి ఎందుకంటే చెప్పాను కదా, మనకు స్క్రబ్బింగ్కి అండ్ అలాగే స్కిన్ వైటనింగ్కి మనకు చాలా బాగా యూజ్ అవుతుంది. అండ్ ఇప్పుడు మనం ఇందులో 1 టేబుల్ స్పూన్ వరకు కర్డ్ కూడా యాడ్ చేసుకోవాలి. సో ఇప్పుడు దీన్ని బాగా మిక్స్ చేసుకుందామండి. సో ఇవి రెండు కూడా బాగా కలిసే విధంగా మిక్స్ చేసుకుందాం. సో ఇలా మిక్స్ చేసుకున్న దాంట్లో మనం చిటికెడంతా పసుపుని కూడా యాడ్ చేసుకోవాలి. సో ఇప్పుడు దీన్ని బాగా మిక్స్ చేసుకుందాం. అండ్ ఇప్పుడు దీంట్లో మనము హనీ కూడా యాడ్ చేసుకోవాలండి. సో హనీ వచ్చేసి 1/2 టేబుల్ స్పూన్ వరకు వేసుకుందాం. అండ్ అలాగే ఇందులో మనము కోకోనట్ ఆయిల్ ఉంది కదా, సో ఈ కోకోనట్ ఆయిల్ని కూడా మనం ఇందులో యాడ్ చేసుకోవాలి. సో చూడండి, ఇదైతే మనం వరకు ఒక 1 టేబుల్ స్పూన్ వరకు వేసుకుందాం. సో 1 టేబుల్ స్పూన్ వరకు మనం కోకోనట్ ఆయిల్ని కూడా యాడ్ చేసుకోవాలి. సో ఇప్పుడు ఈ రెమెడీ మొత్తం బాగా మిక్స్ చేసుకుందామండి. సో ఇవి యూజ్ చేసినవన్నీ కూడా న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ అనమాట. సో మనకు శనగపిండి వచ్చేసి ఫేస్కి వైట్నింగ్గా, స్క్రబ్బింగ్గా చాలా బాగా యూజ్ అవుతుంది. అండ్ టర్మరిక్ కూడా మనకు ఏవైనా చిన్న పింపుల్స్ అలాంటివి ఏమైనా ఉన్నా కూడా తొందరగా మనకు క్యూర్ అయిపోతుంది. అండ్ కర్డ్ అయితే మన ఫేస్కి స్మూత్నెస్కి అండ్ చాలా వైట్నింగ్కి కర్డ్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది. అండ్ హనీ కూడా ఇంతేనండి, మనకు ఫేస్ అనేది వైట్నింగ్ కోసం మనకు హనీ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది. సో మొత్తానికి మనం ఇవన్నీ కూడా న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ అన్నమాట. సో ఈ బాగా ఇప్పుడు ఈ విధంగా కలుపుకున్నాం కదా. సో కోకోనట్ ఆయిల్ కూడా మనకు ఫేస్కి వైట్నింగ్ ఇస్తుంది, చాలా బాగా మంచి ఇంప్రూవ్మెంట్ అయితే వస్తుందండి. ఈ ప్యాక్ మీరు ఫంక్షన్స్కి ఎక్కడికైనా వెళ్ళే ముందు రేపంటే ఈరోజు మీరు పూసుకున్నట్లయితే మీ ఫేస్ అనేది గ్లోయింగ్గా ఉంటుందన్నమాట. సో ఎలా ఏంటి అనేది మీకు ఒకసారి చూపిస్తాను, చూడండి. సో ఇలా రెమెడీ అనేది ప్రిపేర్ చేసుకున్నాం కదా. అండ్ ఇప్పుడు నేను నా ఫేస్ మీద అప్లై చేసి చూపిస్తాను. అండ్ మీరు కూడా అదే విధంగా అప్లై చేసి అండ్ మీరు ట్రై చేయండి. అండ్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో మొత్తానికి ఇప్పుడైతే నా ఫేస్ మీద నేను అప్లై చేసి చూపిస్తాను, మీరు అదే విధంగా ట్రై చేయండి. సో చూడండి, నేనైతే ముందుగానే ఫేస్ వాష్ చేసుకున్నాను. సో నా ఫేస్ మీద ఎటువంటి మేకప్ కానీ ఏం లేదు. సో ఇప్పుడు మనం ఇందాక ఇందాక మనం రెమెడీ ప్రిపేర్ చేసుకున్నాం కదా, అదే అనమాట. సో దీన్ని ఇప్పుడు నా ఫేస్ మీద అప్లై చేస్తాను, మీరు కూడా ఇదే విధంగా అప్లై చేయండి. సో నేనైతే ముందుగా హ్యాండ్తో సో కరెక్ట్గా మన ఫేస్ అంతా రావాలండి, ఎక్కడ కూడా గ్యాప్ లేకండి. మొత్తం ఇలా ఈ విధంగా పూసుకుంటే మనకి చాలా బాగుంటుంది అన్నమాట.
సో ఇలా మీరు ఫంక్షన్స్కి పార్టీస్కి ఇలా వెళ్ళే ముందు చేసుకుంటే మీ ఫేస్ అనేది చాలా గ్లోయింగ్గా ఉంటుంది. ఇదైతే పక్కా. అండ్ మీరు ట్రై చేసి కామెంట్ పెట్టండి నాకు. సో ఈ ఫేస్ ప్యాక్ మీరు 1 వీక్కి అంటే వీక్లీ వన్స్ ఒకసారి యూజ్ చేయొచ్చండి. అలా మీరు చేయడం వల్ల మీ ఫేస్ అనేది చాలా చాలా గ్లోయింగ్గా ఉంటుంది. అండ్ నేను కూడా ఎప్పుడైనా మ్యారేజెస్కి కానీ ఎక్కడైనా పార్టీ ఫంక్షన్స్కి అలా వెళ్ళినా కానీ ఒక 1 డే బిఫోర్ నేను ఇది అప్లై చేసుకుంటాను. అండ్ మనకు మేకప్ ఎటువంటి లైట్గా మనం మేకప్ వేసుకున్నా చాలు. లైట్గా మనం మేకప్ వేసుకున్నా చాలా అండి, సరిపోతుంది మనం ఇలా యూజ్ చేయడం వల్ల. చాలా స్కిన్ అనేది గ్లోయింగ్గా ఉంటుందన్నమాట. సో మొత్తానికి నా చేసుకున్న రెమెడీ కంప్లీట్ అయిపోయింది. అండ్ నా ఫేస్ మీద కూడా మొత్తం అంతా సరిపోయింది. సో మొత్తం కంప్లీట్ చేసేసాను. సో ఇప్పుడు మనం దీన్ని కొంచెం సేపు ఇలా అంటే ఒక 5 to 6-7 మినిట్స్ వరకు మసాజ్ చేద్దాం. సో ఇలా మసాజ్ చేశాక మనం ఫైనల్గా ఆరనిస్తే మనకు ఫేస్ ప్యాక్ చాలా బాగా వర్కౌట్ అవుతుంది అనమాట. సో యాక్చువల్గా చెప్పాలంటే ఫస్ట్ ఈ రెమెడీ నేను మా హస్బెండ్ మీద ట్రై చేశాను. ఆయన అయితే ఏంటి నాకు అన్నీ ఏదేదో రాసేస్తున్నావు అనేసి అంటాడు నార్మల్గా, కానీ తప్పదు కదా అని రాశాను. మంచిగానే వర్క్ అయ్యింది. అందుకనేసి నేను కూడా ట్రై చేస్తాను. చాలా బాగా వర్క్ అయింది నాకు కూడా. సో అందుకనేసి మీకు నేను ట్రై చేశాక మీకు చెప్తున్నాను. మీరు ట్రై చేసి నా కామెంట్ బాక్స్లో తప్పకుండా కామెంట్ షేర్ చేయండి. ఓకే, మొత్తానికి కంప్లీట్ చేసేసాను. ఓకే అండి, ఇప్పుడు ఒక 5 మినిట్స్ వరకు దీన్ని ఆరనిద్దాం. సో చూడండి, నేనైతే 5 మినిట్స్ ఆరబెట్టుకున్నాను. సో నా ఫేస్ అనేది ఇలా ఆరిందనమాట. సో ఎలా తెలుసుకుంటామంటే మనకు ఈ విధంగా ఉండాలి. సో మనం దీంట్లో హనీ యాడ్ చేసాం కాబట్టి మనకు ఇలానే ఉంటుందండి. సో ఇప్పుడు నేనైతే వాష్ చేసి చూపిస్తాను ఏ విధంగా ఉందో మీరు చూడండి. ఆఫ్టర్ వాష్ తర్వాత నా ఫేస్ ఎలా ఉందో. సో నేనైతే ఇంకా అలానే అంటే ఫేస్ ఇంకా తుడవలేదనమాట. సో ఇలానే ఉంది. సో మీకు చూపించడానికి సో చాలా చాలా గ్లోయింగ్గా అనిపిస్తుంది, చాలా బ్రైట్నెస్గా. అండ్ స్కిన్ కూడా చాలా చాలా స్మూత్గా అనిపిస్తుంది. నార్మల్గా నాకు ఫస్ట్లో ఒక 2-3 పింపుల్స్ ఉండేది. సో మచ్చలు చూడండి, మచ్చలు ఉండింది కదా. సో ఇలా వాడడం వల్ల మనకు మచ్చలు అనేవి కాస్త కలర్ తగ్గుకుంటూ మనకు నార్మల్ అయిపోతాయి. సో మొత్తానికైతే నా స్కిన్ చాలా చాలా బాగుంది. సో రిజల్ట్ అనేది మీరే చూస్తున్నారు. ఎటువంటి మేకప్ లేదు, ఏం లేదు, ఓన్లీ వాటర్.
సో ఇది అంతా వాటర్ అనమాట, ఇంత బ్రైట్గా ఉంది. సో రిజల్ట్ అయితే మీరే చూసారు కదా, చాలా చాలా మంచిగా వచ్చింది. అండ్ మీకు కూడా ఇదే రిజల్ట్ కావాలనుకుంటే సేమ్ నేను ఎలా చేశానో మీరు అలానే ట్రై చేయండి, ఖచ్చితంగా మీకు రిజల్ట్ వస్తుంది. అప్పుడు నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టడం మాత్రం మర్చిపోకండి. సో ఈ వీడియో అయితే ట్రై చేయండి, కామెంట్ పెట్టండి. సో ఈ వీడియో అయితే ఇంతేనండి, అండ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు ఫాలో అవుతుందండి. టేక్ కేర్ అండ్ బాయ్. దిస్ ఇస్ పద్దు. నన్ను మర్చిపోవద్దు.